యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏమండి పదండి మనం వెళ్దాం. ఆల్ ది బెస్ట్ ఏడుకొండల గారు. సైడ్ 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 ప్లీజ్. మేము వెళ్ళొస్తాం సార్. ఏడుకొండల గారు, డబ్బులు ఇచ్చేస్తే మీరు ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ సైన్ చేస్తాను. ప్రస్తుతానికి మా దగ్గర 50 లక్షలే ఉన్నాయి. మిగతా 50 2-3 రోజుల్లో ఇస్తాను. అయితే 50 ఇవ్వండి. మిగతా 50 ఇచ్చాక అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాను. డబ్బులు ఇవ్వండి. ₹25 లక్షల షాప్ ₹1 కోటి అమ్ముడుపోయిందంటే మీ వల్లే సార్. మీరు నా పాలిట దేవుడు సార్. ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వస్తాను. సార్ ఇదిగోండి తాళాలు. ఇక నుంచి ఈ షాప్ మీది. మీరేం కావాలంటే చేసుకోండి. ఉంటాను సార్. వేలంపాట ప్లాన్ వద్దని చెప్పాను. ఇప్పుడు చూడండి, మన దగ్గరున్న 50 lakhs పోయాయి. ఇంకో 50 lakhs అప్పయింది. వాళ్ళు మనల్ని ఇంత దగా చేస్తారనుకోలేదు అల్లుడు. మనం వేసిన ఉచ్చులో పడిపోతారనుకుంటే మనకే ఉరి బిగించారు. వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళని ముందే చెప్పాను కదా, వినకుండా ఇంత దాకా తీసుకొచ్చారు. ఏమండి ఇప్పుడు ఏమైందండి? ఈ షాప్ మన సొంతమైంది కదా, మంచిగా బట్టల బిజినెస్ చేద్దాం, డబ్బులు సంపాదిద్దాం. అవునల్లుడు, ఈ షాప్తో మనం ఒక అంబానీలా, ఒక అదానీలా పెద్ద బిజినెస్ మ్యాన్స్ అవటం ఖాయం. ఇక నువ్వేం ఆలోచించకు, ధైర్యంగా ఉండాలి. నన్ను నమ్మల్లుడు. పదండి పదండి. పదండి అల్లుడు. పదండి. ఏంటి బాబాయ్, ఇప్పుడే షాప్ కొని అప్పుడే స్వెటర్ మోస్తున్నారు? బట్టల బిజినెస్ చేయరా? ఇంకేం చేస్తారండి, 25 లక్షలు విలువ చేసే షాపు 3 రేట్లు ఎక్కువ కొన్నారు. ఉన్న 50 పోయి ఇంకో 50 అప్పయింది. నెలాఖరుకు ఖాళీ అవుతారనుకుంటే మొదటి రోజే మొత్తం పోగొట్టుకున్నారు వీళ్ళు. ఎరా దీపు, ఇప్పుడు నాన్నకు మొహమైనా చూపిస్తావురా?
అయినా మీకు ఎందుకు వచ్చిన ప్లాన్లు అండి ఇవి వేరేదో బిజినెస్ చూసుకోక ఏకంగా మా దివ్యమ్మకే పోటీకి వచ్చారు. ఏమన్నా కొండను పొట్టేలు ఢీకుంటే కొండకేం కాదండి, పొట్టేలకే కొమ్ములు ఇరుగుతాయి. అంత లేదు. ఆ, ఈ షాపు సెంటర్లో ఉంది. ఆహా, వచ్చేవి పండగలు, పెళ్ళిళ్ళ సీజన్. ఈ షాప్ను మేమే కొంటామని చెప్పాం, మేమే కొన్నాం. ఈ ఛాలెంజ్లో మీరు ఓడిపోయారు. మీకు చిన్న షెల్టర్ కూడా దొరకనివ్వలేదు. స్వెటర్లు, షాప్లు ఇవన్నీ మాకెందుకులే చెల్లి. ఇవేమీ లేకుండానే మేము బట్టలు బిజినెస్ చేయాలనుకుంటున్నాము. ఎలా చేస్తారమ్మా? ఫుట్పాత్ మీద పెట్టి అమ్ముతారా? హలో ఏడుకొండల గారు, ఫుట్పాత్ ఫ్యూచర్ లో మీ ప్లేస్. మా దివ్యమ్మ ఆన్లైన్ లో పెట్టి అమ్మబోతున్నారు. ఆన్లైన్లోనా? ఆన్లైన్లోనే. ఏంటండి దివ్య గారు, ఈ ప్లాన్ వీళ్లకు చెప్పలేదా? ఇప్పుడు చెప్తాను. ఓకే. పొట్టి బాబాయ్, మా ప్లాన్ ఏంటంటే కంట్రీలోనే వేరు వేరు సిటీస్ నుంచి బట్టలు తెప్పించి ఇంటి నుంచే ఆన్లైన్లో అమ్ముదాం అనుకుంటున్నాం. ఇవాళ రేపు కస్టమర్లు షాప్కి వచ్చి కొనడం కన్నా ఆన్లైన్లోనే ఎక్కువ కొంటున్నారు. మేము కూడా ఆన్లైన్లోనే. అందుకు కావలసిన యాప్ కూడా రెడీ చేసాం. త్వరలోనే లాంచ్ చేస్తున్నాం. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ లాభం. బాబాయ్, కావాలంటే మీరు కూడా మా యాప్లో లాగిన్ అయ్యారనుకోండి, మీకు కావాల్సినవి కొనుక్కొని ఈ షాప్లో అమ్ముకోవచ్చు. మీకైతే డిస్కౌంట్ కూడా ఇస్తాం. సరేరా, మేము బయలుదేరుతాం. మాకు చాలా పనులున్నాయి. అవును సార్, మనం వెళ్తే వీళ్ళకి కాస్త స్పేస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. పాపం వాళ్ళు ఏదో ఒకటి ఫీల్ అవ్వాలి కదా. ఫీల్ గుడ్ అనో ఫీల్ బ్యాడ్ అనో. పదండి వెళ్దాం. బాయ్ ఆల్ ఆఫ్ యూ. చిలిపి. బుద్ధుందా నీకు? 25 లక్షల రూపాయలు విలువ చేసే షాపుని 1 కోటి రూపాయలు కొంటావా?
75 lakhs లాస్. రే, డిగ్రీ చేసావు కదరా, అంత తెలివి తక్కువగా ఎలా ఆలోచించావు? పాపం దీపు తప్పేం లేదు మావయ్య. ఏడుకొండల బాబాయ్ గారే వేలం పాటకి ఎంకరేజ్ చేశారు. దీపు అంటే చిన్నవాడు. నీకేమైంది అన్నయ్య గారు? అంత డబ్బు ఎలా పాట పాడారు? అంతా దివ్యక్క హర్షభావన చేశారు అత్తయ్య గారు. వేలం పాటని ₹1,00,00,000 పెంచారు. నేను పెంచడం ఏంటమ్మా? మీ నాన్నే మిగతా వారితో పోటీ పడి 30 లక్షలకు తెగాల్సిన బేరాన్ని ₹1,00,00,000 తీసుకొచ్చాడు. మధ్యలో మీరు కూడా పాట పాడారు కదా అన్నయ్య. అంకుల్తో మీరు కూడా పోటీకి దిగారుగా. అరే, మేం పోటీ పడింది ఏడుకొండల బాబాయ్తో కాదు, ఆ మిగతా ముగ్గురుతో దీపు. వాళ్ళు రాకముందు బాబాయ్ గారు మేము లక్ష కదా పెంచుకుంటూ పోయాం. అవును సార్, ఆ షాప్ కొంటే హర్ష సరైన కొనాలి లేదా దీపు సరైన కొనాలనుకున్నాం. ఇంతలో వేరే 3 బిజినెస్ మ్యాన్లు వచ్చారు. మనం కొనాల్సిన షాపు వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందేమోనని వేలం పాట కంటిన్యూ చేశాం. వాడు 50 దాటినప్పుడైనా ఆగుండాల్సింది నాన్న. కానీ వీళ్ళు ఆగలేదు, పెంచుకుంటూ పోయారు. ₹25 లక్షల షాప్ని ₹1,00,00,000 పెట్టడం ఎందుకు అని మేము ఆగిపోయాం మావయ్య గారు. అది వదిలేసి ఆన్లైన్ బిజినెస్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. చూసావరా, ఆన్లైన్ బిజినెస్ అంట. అంతా నీ తెలివి తక్కువ తనం వల్లనే జరిగింది. కాస్త అయినా ఆలోచించక్కర్లేదా? నెల రోజుల్లోపు నేను ఎంతైతే డబ్బులు ఇచ్చానో అంత డబ్బులు చేస్తా అన్నావు. మొదటి రోజు నేను ఎంతైతే ఇచ్చానో అంత అప్పు చేశావు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు అనుకుని ఏం లాభం? ఈసారికి దీపును వదిలేయండి. వదిలేకేం చేస్తాను? కాకపోతే ₹1 కూడా వీడికేమను. ఇవ్వకపోతే ఎలా ప్రసాద్? దీపు బిజినెస్ ఎలా చేస్తాడు? కొన్నాడు కదా బట్టల షాపు, ఆ బిజినెస్ చేయమని చెప్పు. అసలు తెలివంటే వీళ్ళలా ఉండాలి. ఆన్లైన్లో రకరకాల బిజినెస్ ఉండగా షాప్ కొనే బిజినెస్ చేయాలా వీడు? ఆ బట్టల షాప్ ఐడియా అన్నయ్య వాళ్ళదే నాన్న. అనవసరంగా నేను కొన్నాను. అవునరా, ₹1,00,00,000 కొంటే నష్టమని వాళ్ళు ఆగిపోయారు. అదే పని మీరు చేసి ఉండొచ్చు కదా. ఎందుకు కొన్నారు ₹1,00,00,000కి? అప్పటికి ఆగమని నేను చెప్పాను నాన్న, కానీ వీళ్ళు ఆగలేదు, పంతానికి పోయారు. పంతానికి పోయి డబ్బు పోగొట్టారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇక నుంచి ఒక చిల్లి కవ్వ కూడా ఇవ్వను. ప్రసాద్, ప్రసాద్, బాధపడకు దీపు. పోనీ ఆ షాప్ వద్దని ఆ ఓనర్తో చెప్పి డబ్బు వెనక్కి తీసుకోవచ్చు కదా. అంత చేతకాని వాడిని అనుకుంటున్నావా నన్ను? అదే షాప్లో బిజినెస్ చేస్తాను. నెల తిరిగేలోపు లాభాలు తెస్తాను. అవును, ఈరోజు తిట్టిన మావయ్య గారి చేతే రేపు పొగిడించుకుంటాం. మేమేంటో నిరూపించుకుంటాం. ఆల్ ది బెస్ట్ కుమారి. మీరు సక్సెస్ఫుల్ గా ప్రూవ్ అవ్వడమే నాకు కూడా కావాలి. ఏంటమ్మా ఇది? చేసిందంతా చేసి ఆల్ ది బెస్ట్ అంటున్నావు. అంతా మీరే చేశారు, మేమేం చేశాం మావయ్య? మాకు ఆ షాప్ దక్కుతుందని ఫేక్ మనుషుల్ని రప్పించి ఓనర్కు ఆశ కలిగించి వేలం పాటను కోర్టు దాకా తీసుకెళ్లారు.
అవును, మేమే చేసాం. మీకు ఆ షాప్ కొనే ఉద్దేశం లేనప్పుడు రేట్ ఎందుకు పెంచారు మరి? మేం పెంచలేదు కుమారి, మీరు పెట్టిన మనుషులే పెంచారు. అంటే మీరు తవ్విన గోతిలో మీరే పడ్డారు. ఎప్పటికైనా తెలుసుకోండి, ఎదుటివారి బాగు కోరితే మనము బాగుపడతాం. ఎదుటివారిని నష్టపరచాలనుకుంటే మనమే నష్టపోతాం. నువ్వేం మాకు చెప్పక్కర్లేదు, మేమేం చేయాలో మాకు బాగా తెలుసు. అలాగేరా, ఏదో ఒకటి చేసి నువ్వు బాగుపడ్డమే మాకు కావాలి. నాన్న ఇక నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వనన్నారు, ఆలోచించుకో మరి. మా అల్లుడిని ఎవరి దగ్గర చేయి చాచనివ్వం. మీరు కుళ్ళుకునేలా ఎదిగి చూపిస్తాం. సరే బాబాయ్, అలాగే. మాకు కావాల్సింది కూడా అదే. దీపు సక్సెస్ అవ్వడమే మాకు కూడా సంతోషం. దీపుని బాగా డెవలప్ చేసి చూపించండి, చూసి నిజంగా ఆనందిస్తాం. చేసి చూపిస్తాం. చూస్తూ ఉండండి. పద కుమారి, ఇంకా నిలబడ్డావంటే పద. చచ్చా, వియ్యంకుడిగా ఇంట్లో అడుగు పెట్టక ముందు, పెట్టిన తర్వాత ఇంత ఘోరంగా ఎప్పుడు ఎదురు దెబ్బ తినలేదు. దారుణంగా మోసపోయాం. చా, అంతా దివ్యక్క వల్లే నాన్న. తను మన వెళుతూ మన కంట్లోనే పొడిచింది, మనం తీసిన గోతులో మనల్నే పడేసింది. ఛ, దానికి తోడు ఆ చారుకేశంగడొకడు. దివ్య, హర్షబాబు, చారుకేశ ముగ్గురు కలిసి నిలువున మనల్ని ముంచేశారు. చాలయ్యో, ఇదంతా నేను లేకపోవడం వల్లే జరిగింది. అయినా నన్ను వెంట తీసుకెళ్లకుండా మీరు మాత్రమే ఎందుకు వెళ్లారు? అవునవును, మరి నువ్వు పెద్ద తెలివైన దానివని నిన్ను తీసుకెళ్లకుండా మేము వెళ్ళి నష్టపోయాం మరి. అప్పుడేమో నాన్న, ఇప్పుడేమో నువ్వు. మీరుండి అసలు నాకే ఉపయోగం? అదేంటమ్మా, మేమే కదా నీకింత గొప్ప సంబంధం చేశాం. ఆహా, అదంతా కాదు. ఇప్పుడేం చేస్తారో చెప్పండి. నేను ఆ దివ్య అంతు చూస్తాను. అదేదో ఆన్లైన్ బిజినెస్ అంటోంది కదా, దాన్ని అట్టర్ ఫ్లాప్ చేసి ఎదురు దెబ్బతీస్తాను. ఇప్పుడు తీయాల్సింది ఎదురు దెబ్బ కాదు, దొంగ దెబ్బ. దొంగ దెబ్బ? దొంగ దెబ్బ ఏంటి నాన్న? ఆ దివ్య నమ్మిన బంటు చారుకేశ ఉన్నాడు కదా, వాణ్ణి దెబ్బ కొట్టాలి. వాడి వల్లే దివ్యకి ఆన్లైన్ బిజినెస్ ఐడియా వచ్చింది. అందుకే వాడి నడుం విరిచేస్తే దివ్య, హర్షబాబులు దారిలోకి వస్తారు. అతన్నెలా దొంగ దెబ్బ కొడతామయ్యో? వాడు ఇన్సూరెన్స్ ఏజెంట్గా కూడా పనిచేస్తున్నారని చెప్పారు కదా. అంటే అతని దగ్గర మనం ఇన్సూరెన్స్ చేయించుకుందామా నాన్న? అలా ఎలా దెబ్బ కొడతాం? మనం ఇన్సూరెన్స్ చేయించుకోం. మన బట్టల షాప్ని ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేయిస్తాం. టైం చూసుకుని షాపులో ఉన్న సరుకంతా అమ్మేసి ఖాళీ షాపును ఏ అర్ధరాత్రో మనమే తగలబెడతాం. షార్ట్ సర్క్యూట్ అయ్యి షాపు సరుకు తగలబడిపోయాయని, మనకి బూడిద మాత్రమే మిగిలిందని ఇన్సూరెన్స్కి క్లెయిమ్ చేస్తాం. అప్పుడు చచ్చినట్టు చారుకేశగాడు తన ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ₹1,00,00,000 ఇప్పిస్తాడు. మన డబ్బు మనకొచ్చేస్తుంది. ఆ ₹1,00,00,000 చూపించి మీ మామయ్య దగ్గర నుంచి ఇంకొకటి తీసుకుంటాం. కట్నం డబ్బుల కింద అదే డబ్బులు తిరిగిచ్చేస్తాం. ప్లాన్ అదిరిపోయింది నాన్న. ఏం వదిలిపోయింది? ఆ ప్లాన్ వల్ల చారు కేసు కదురుతుంది, దివ్యకేం ఒరుగుతుంది? చారు కేసే నష్టపోతే దివ్య కూడా నష్టపోయినట్టే కదా. కాదు,
డైరెక్ట్గా ఆ దివ్యనే నష్టపరచాలి. మనకి చేసిన అన్యాయానికి అది కుల్లి కుల్లి ఏడవాలి. హర్ష బాబుకిచ్చిన 50 లక్షలు ఆవిరైపోవాలి. సరే, నువ్వు ఆ దివ్య ఆన్లైన్ బిజినెస్ని నష్టపరచు. నేను చారు కేసేగాడిని చావు దెబ్బతీస్తాను. నేనంటే ఏమిటో వాడికి చూపిస్తాను. సరే, మీ ఇద్దరు ఏం చేస్తారో చేయండి. మా ఆయన మళ్ళీ తలెత్తుకోవాలి, మనం తలెగరేయాలి.